తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు సమాలోచనలు మొదలుపెట్టారు. ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశమైన అధినేత్రి సోనియా ప్రత్యేక రాష్ట్ర అంశంపై క్రియాశీలకంగానే ఉన్నామనే సంకేతాలనిచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 7న విజయవాడలో తలపెట్టిన ప్రాంతీయ సదస్సును వాయిదా వేయాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను గులాం నబీ ఆజాద్ ఆదేశించారు. తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సమాలోచన మొదలుపెట్టింది. ఈ విషయంలో తాము క్రియాశీలకంగానే ఉన్నామని సంకేతాలిచ్చింది. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీ, హోంమంత్రి షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, యాంటోనీ, గులాం నబీ ఆజాద్, వైలార్ రవి, దిగ్విజయ్ సింగ్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తో సమావేశమై విస్తృతంగా చర్చించారు. ప్రధాని మన్మోహన్ కోల్కతాలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ శతవార్షికోత్సవ సదస్సులో పాల్గొనడానికి వెళ్లినందున ఆయన మినహా మిగిలిన కోర్ కమిటీ నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో అంశాలను హోంమంత్రి షిండే అధినేత్రికి సమగ్రంగా వివరించారు. తెలంగాణ అంశంపై చర్చ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే ఈ సమావేశం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తాము క్రియాశీలకంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చినట్లయింది. తెలంగాణ ప్రాంత నేతలు భవిష్యత్ కార్యాచరణకు సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ అంశాన్ని చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత ఈ నెల 7న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సదస్సును వాయిదా వేయాలని పిసిసి అధ్యక్షుడు బొత్సకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్ ఫోన్లో సూచించారు. తనకు ఆ రోజు రావడం వీలు పడదని, అందుకే వాయిదా వేయాలని ఆజాద్ చెప్పినట్లు తెలిసింది. అయితే వాయిదాపై పార్టీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అఖిలపక్షంలో షిండే చెప్పిన నేపథ్యంలో సదస్సు వాయిదా వేయాలని అధినాయకత్వం నిర్ణయించి ఉండొచ్చని కొందరు నేతలు భావిస్తున్నారు.